తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ రైలు పట్టాల వెంబడి తిరుగుతూ భారీ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను నల్లకుంట పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి సోమవారం మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన అజయ్ మహావీర్ బుక్తర్ అనే నిందితుడు ఈ నెల 4వ తేదీన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డాడు. ప్రధాన రహదారి పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ వెంబడి నడుచుకుంటూ వెళుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గమనించి దొంగతనాలకు పాల్పడడం ఇతని శైలి. ఆ రోజు జరిగిన చోరీలో నిందితుడు 20.80 లక్షల నగదు, కిలో 250 గ్రాముల వెండి వస్తువులను ఎత్తుకెళ్లాడు. సికింద్రాబాద్ ప్యారడైజ్ సర్కిల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుని పోలీసులు అదుపులో తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుడిపై గతంలోని వివిధ పోలీస్ స్టేషన్లో 13 కేసులు ఉన్నట్లు డీసీపీ తెలిపారు. దొంగిలించిన సొమ్ములో నిందితుడి ప్రియురాలకు కూడా వాటా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. మిగిలిన నగదు మరియు వెండి వస్తువులను త్వరలోనే రికవరీ చేస్తామని డీసీపీ వెల్లడించారు. చాకచక్యంగా వ్యవహరించి అంతర్రాష్ట్ర దొంగను పట్టుకున్న నల్లకుంట పోలీసు బృందాన్ని డీసీపీ అభినందించారు. అందరికీ నమస్కారము. ఈరోజు సికింద్రాబాద్ జోన్లో ఒకటి భారీ చోరీ కేసులో నల్లకుంట పోలీసు వాడు చాలా బాగా పనిచేసి ఈరోజు ఎర్లీ మార్నింగ్ అంటే 13/4/26 ఉదయం 6 గంటలకి ఇన్స్పెక్టర్ మారుతి ప్రసాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్ వాళ్ళు అండ్ వాళ్ళ సిబ్బంది ఒక దొంగని హోటల్ నవాబ్ భారత్ రెసిడెన్సీ ఒక రూమ్ లో ఉండేటప్పుడు ప్యారడైజ్ సర్కిల్ సికింద్రాబాద్ లో పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి నెట్ క్యాష్ 2.5 lakhs, సిల్వర్ బార్ 250 grams అంటే ఒక 1/4 kg, ఒక ఐరన్ రాడ్, ఒక స్క్రూ డ్రైవర్ దొరికారు. అండ్ ఇవన్నీ కూడా వాళ్ళు మొన్న మన దగ్గర క్రైమ్ నంబర్ 102/26 క్రైమ్ లో నల్లకుంట మొరం క్వారీ లేన్ లో దొంగతనం అయిన కేసులో ఇది చేశామని చెప్పారు. సో ఈ కేసు డీటెయిల్స్ ఏమిటంటే 4వ తారీఖు 4th of April నాడు మనకి 1:30కి కంప్లైనెంట్ హరీష్ కుమార్ వాళ్ళు మనకి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు మొహరం క్వారీ లేన్ లో నల్లకుంటలో ఉంటారు. వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు బయట ఉండేటప్పుడు ఉదయం వాళ్ళు 10 గంటకి బయటకు వెళ్ళారు. మళ్ళీ మధ్యాహ్నం టైం ప్రాంతంలో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి కనపడింది దట్ వాళ్ళు ఇంట్లో దొంగతనం చోరీ అయ్యింది అని. అండ్ ఆల్మోస్ట్ మనకి థెఫ్ట్ ఆఫ్ 20 lakhs 80,000 అని కంప్లైంట్ ఇచ్చారు. అండ్ 5 సిల్వర్ కాయిన్స్, బార్స్ ఇవన్నీ కూడా 1.5 kgs వెయిట్ ఉంటుంది అని చెప్పారు. సో ఇది ఇమ్మీడియట్లీ మన కేసు నమోదన చేశాము. అండ్ మన ఇన్స్పెక్టరు, వాళ్ళ క్రైమ్ టీము, క్లూస్ టీమ్ కూడా సీన్ కి వెళ్ళి, ఏసీపీ కూడా ఆ సీన్ కి వెళ్ళి, మళ్ళీ మేము కూడా అడిషనల్ డీసీపీ అండ్ డీసీపీ కూడా అదిని ఎంక్వైరీ చేసి విజిట్ చేసి దెన్ మేము మనకి కొన్ని క్లూస్ దొరికింది. సో ఆ క్లూస్ ని పరిశీలించడానికి ఒక టీమ్స్ ని ఫామ్ చేశాము. ఆ టీంలో భూమేష్ ఎస్ఐ, హెచ్సి రాజు, వినోద్, నాగరాజ్, సాయి కిరణ్, రాజు అని పీసీస్ అందరినీ ఒక టీం లాగా చేసి అక్కడ అన్ని మేము కెమెరాస్ ఉండొచ్చు, సీఆర్ అనాలిసిస్ అన్ని చూసి ఈ రోజు ఎర్లీ మార్నింగ్ మనకి టెక్నికల్ డేటా వల్ల ప్లస్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వల్ల మనకి ఈ వ్యక్తి హోటల్ నవభారతి రెసిడెన్స్ లో దొరికారు.
ఈ అక్యూజ్డ్ వచ్చేసి వాళ్ళ పేరు అజయ్ మహావీర్ బుక్తర్ అని. వాళ్ళు జస్ట్ 22 years వాళ్ళు. అండ్ ఇంగోలి మహారాష్ట్ర నుంచి ఉంటారు. మహారాష్ట్రలో కూడా మేము చెకప్ చేస్తాము వాళ్ళ మీద ఏదైనా కేసెస్ ఉన్నాయా. బట్ ఇప్పుడు వరకు మనకి తెలిసింది తెలంగాణలో ఆల్మోస్ట్ 13 కేసెస్ వాళ్ళు చేశారు. ఇది కామారెడ్డి జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, దెన్ నిజామాబాద్ జిల్లాలో, అండ్ సిటీలో వచ్చేసి మనకి మార్కెట్ పిఎస్లో అండ్ పక్కలో అల్వాల్లో కూడా చేశారు. సో ఈ టోటల్ 13 కేసెస్ అన్ని దొంగతనం కేసెస్లో. దీన్ని గమనిస్తే వాళ్ళు చిన్నప్పటి నుంచినే ఈ దొంగతనం కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు. వీళ్ళకి ఎట్లాగే అంటే ఇది ఒక చటలాగా లావిష్ లైఫ్ స్టైల్ కావాలి. ఇప్పుడు ఇదిలో కూడా మేము ఇప్పుడు వీళ్ళ దగ్గర ఈ డబ్బులు సిల్వరు కాదు, వాళ్ళ దగ్గర ఒకటి కొత్త మొబైల్ ఫోన్